అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా శిరీష. గురుగారు, ఈ ఫిబ్రవరి మాసంలో విశేషంగా మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ముఖ్యంగా చూసుకుంటే ఈ మాసంలో పంచగ్రహ కూటం ఏర్పడుతుందంట. దీని ప్రభావం మీనరాశిపై ఎలా ఉంటుంది? ఈ మాసంలో అలాగే శివరాత్రి కూడా ఉంది. సో విశేషంగా మొత్తం మీద చూసుకుంటే ఈ మాసం అంతా మీనరాశి వారికి ఎలా కలిసి వస్తుంది అంటారు? మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి వ్యయములో చక్కగా రవి, రాహు, కుచ, బుధ, శుక్ర గ్రహాలతో పంచగ్రహ కూటమిని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటూ వెళ్తారు. జనవరిలో బాగా ఖర్చులు చేశారు వీళ్ళంతా కూడా. అందువలన అప్పుల బాధలు అనేటటువంటివి మళ్ళీ మొదలుకొస్తాయి. అయితే ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగానికి ఎక్కడా కూడా ఎవరికి ఏమీ కూడా ఇది లేదు. బంధువులు ఇళ్ళకి వెళ్ళడము, బంధువుల యొక్క వివాహాల్లో వాళ్ళకి సహాయం చేయడము, శుభకార్యాల్లో పాల్గొనడము, జాతరలు వీటిల్లో అలా ఈ యొక్క కోడి పందాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సంక్రాంతి నెలంతా కూడా ధూమ్ధామ్గా చేసుకొచ్చారు. మరి ఈ నెల వచ్చేసరికి కాస్త ఈఎంఐలు కట్టుకోవడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట ఎవరికైనా సరే. అయితే విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఎవరికైనా కనుక రిసెషన్ పీరియడ్ వల్ల, లే ఆఫ్ల వల్ల ఉద్యోగాలు రాకపోయినట్లయితే వీళ్ళకి ఏ విధంగా కూడా వీళ్ళు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళకి ఈ యొక్క ఉద్యోగాలు, కొత్తగా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత అంతేకాదు జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత వీళ్ళంతా ఇద్దరికి కూడా వివాహాలు అయిపోవడము, పిల్లలు పుట్టేయడము ఇలా అన్నీ కూడా జరిగిపోతాయి. ఈవెన్ ఈ ఫిబ్రవరి నెలలో కొంతమందికి జరుగుతాయి, కొంతమందికి ప్రమోషన్స్ ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మిగతా వాళ్ళకు కూడా జరుగుతాయి. విద్యార్థులకు ఎలా ఉందంటారు? మరి విద్యార్థులందరూ కూడా ఇంకా ఎక్కువగా కష్టపడి చదవాలి. అంత అనుకూలంగా లేదు కాబట్టి ఎక్కువ కష్టపడితే గురుబలం పెరుగుతుంది. ఇప్పుడు ఇంకా కొంచెం తక్కువ ఉంది కాబట్టి. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు విద్యార్థులు ఉంటారు, మామూలు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు. వీళ్ళు కూడా వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి కాస్త ఛాన్సెస్ అనేటటువంటి కొంచెం ఒకసారి రాకపోయినప్పటికీ కూడా నెమ్మదంగా ఛాన్సెస్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా బట్టల షాపులు రన్ చేస్తున్నటువంటి వాళ్ళు, హోటళ్ళు రన్ చేస్తున్నటువంటి వాళ్ళు అధికమైనటువంటి లాభాలు ఆర్జించడానికి అవకాశాలు ఉన్నాయి. డిపార్ట్మెంటల్ స్టోర్స్, పూజా స్టోర్స్ ఇవన్నీ కూడా. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలో రన్ చేస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాల్లో కాస్త లే ఆఫ్లు రావడం జరిగింది. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కూడా రావడానికి అవకాశాలు వచ్చే 3 నెలల తర్వాత అవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే కొత్త వస్త్రాలు కొనుక్కోవడము, కొత్త ఆభరణాలు కొనుక్కోవడము ఇవన్నీ కూడా మీనరాశి వారు చేస్తారు. అండ్ లావిష్గా వీళ్ళు ఫ్రెండ్స్కి, బంధువులతో చక్కగా ఖర్చు పెట్టడము, ఖర్చుగా ఉండడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. వ్యవసాయము సంబంధమైనటువంటి వ్యాపారాలు, అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్లో వీళ్ళు బాగా సాధించడం. అలాగే ఫెర్టిలైజర్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్కువ లాభాలు ఆర్జించడం అనేటటువంటి జరుగుతాయి. పూజా స్టోర్స్ ఇవన్నీ కూడా, తీర్థయాత్రలు అన్నీ కూడా తిరుగుతారు. బంధువులతో చక్కగా తీర్థయాత్రలు, భార్యతో హనీమూన్ ఇలాంటివన్నీ కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. వివాహ యోగం ఉందంటారా? మరి వివాహ యోగం అప్పుడే రాదు, మరి కొంతకాలం పట్టాల్సినటువంటి అవకాశం ఉంది. ఫిబ్రవరి నెల కాబట్టి ఫిబ్రవరి ఇప్పుడు శివరాత్రి 25 శివరాత్రి అయితేనే తప్ప అసలు అప్లికేషన్సే తీసుకోవడానికి లేవన్నమాట. వివాహమైన దేనికైనా సరే అక్కడి నుంచి ఇంకా వీళ్ళు పికప్లోకి రావడం జరుగుతుంది. ఆ తర్వాత వివాహాలు అవడానికి అవకాశాలు నెక్స్ట్ ఇయర్లో అవుతాయి. సంతాన యోగం ఉందంటారా? సంతాన యోగం పుడుతుంది. అండ్ సంతానం వల్ల చికాకులు కూడా ఉంటాయి కొంతమందికి. అందువల్ల జాగ్రత్తగా సంతాన యోగంలో మొదటి నుంచి మెడికేషన్ కనుక తీసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఈ రాజకీయ రంగంలో ఉన్న వారికి, కళాకారులకు ఎలా ఉంటుందండి? రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా దొంగలే కాబట్టి చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. అందువలన వీళ్ళందరికీ ఇక్కడ
పార్టీలో పోస్టులు రావడము ఇలాంటివన్నీ ఉంటాయి. నిజాయితీగా ఉన్నటువంటి రాజకీయ నాయకులకి పోస్టులు రాకపోవడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రకంగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రేమికులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ప్రేమికులకి ఎప్పుడు కూడా హ్యాపీయే కదా. వాళ్ళకి మీనరాశి వివాహాలు అయిపోతాయి, ప్రేమలు సక్సెస్ అవుతాయి. గురుగారు అలాగే గృహయోగం, వాహన యోగం ఉందంటారా? గృహయోగాలు ఉన్నాయి, తర్వాత వస్తాయి నిదానంగా. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. డబ్బులు బాగా సంపాదిస్తారు. అండ్ ఆరోగ్యపరంగా వీళ్ళకి కొంచెం చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు, దీర్ఘకాలికమైనటువంటి రోగాలు, క్రానిక్ డిసీజెస్ ఇవన్నీ కూడా జరుగుతాయి. అండ్ ఆప్తులతో వీళ్ళు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటారు. ఆ విధంగా స్నేహాలు కూడా మంచిగా మెయింటైన్ చేసుకోవడం ద్వారా వీళ్ళ ఆప్తులను పోగొట్టుకోరు. గురుగారు ముఖ్యంగా మరి ఈ మాసంలో విశేషంగా చూసుకుంటే కుటుంబ పరంగా ఎలా ఉంటుందంటారు వీళ్ళకి? కుటుంబ పరంగా అద్భుతంగా ఉంటుంది. అయితే మామూలుగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేటటువంటివి కామన్గా ఉంటాయి. అన్నెసరీ డిస్కషన్స్కి వెళ్లకుండా, అన్నెసరీ మ్యాటర్స్లోకి వెళ్లకుండా వీళ్ళు జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. శత్రువుల నుంచి భయం, నరదృష్టి, నరఘోషాన్ని బాధపడుతుంటారు, వారికి ఎలా ఉంటుందంటారు? శత్రు భయాలు ఇవన్నీ కూడా ఉంటాయి, నరఘోషి నరదృష్టి ఉంటాయి. ఇవన్నీ కూడా క్రమేపీ పోతాయి. కాబట్టి దైవారాధన, దైవ సాధన వీళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అకస్మాత్తుగా ధనలాభం ఉందంటారా? అకస్మాత్తుగా ధనలాభం బ్రహ్మాండంగా దొరుకుతుంది. తప్పకుండా వీళ్ళ దూరపు బంధువుల యొక్క నుంచి వీళ్ళందరికీ కూడా సంపాదన అనేటటువంటిది వస్తుంది. దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా గురుగారు ఈ మాసం? దూర ప్రయాణాలు చేయొచ్చు, ఏం భయం లేదు. వెళ్తారు, వెళ్ళవద్దన్నా సరే లాస్ట్ మంత్, ఈ మంత్ కూడా వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే మరి రైతులకు ఎలా ఉందండి? రైతులకి వ్యయంలో ఉన్నారు కాబట్టి మనకి కొంచెం బాగుండదు. రైతుల ఇంకా ఇన్కమ్స్ పెరగడం, వీళ్ళు చేస్తున్నటువంటి యొక్క వ్యవసాయానికి కృషి అనేటటువంటిది ఇంకా ఎక్కువ చేయాలి. కమర్షియల్ క్రాప్స్ ఇవన్నీ కూడా ఎక్కువ వేసి సంపాదించాలి. మామూలుగా రొటీన్గా చేసేటటువంటి వ్యాపారం వల్ల, వ్యవసాయం వల్ల పెద్దగా కలిసి రాదు. ఎవరైతే మీనరాశి వాళ్ళు ఉన్నారో కోర్టు కేసులని, అక్రమ సంబంధాలని ఉంటుంటాయి కదా, మరి ఈ మాసంలో వీరికి ఎలా ఉందంటారు? అవి కోర్టు కేసులు ఈ నెలలో ఇంకా తిరుగుతూ ఉంటారు. అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు వదులుకోరు. వాళ్ళు ఇంకా అలా కంటిన్యూ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారందరికీ కూడా కోర్టు వ్యవహారాల్లో కొంచెం జడ్జిమెంట్స్, తీర్పులు అవన్నీ కూడా దగ్గరికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. రైతులకు ఎలా ఉందంటారు మరి ముఖ్యంగా? రైతులకి పరిస్థితి బాగానే ఉంటుందమ్మా. కొంచెం ఏంటంటే వ్యయంలో ఉన్నాడు కాబట్టి రాహు, ఇన్కమ్ సరిగ్గా ఉండవు. ఒకవేళ వీళ్ళ ద్వారా కమిషన్ ఏజెంట్స్ వీళ్ళు బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి. గురుగారు మరి మొత్తం మీద ఈ మాసం అంతా వీళ్ళకి అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటే? ఏలినాడు శని కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా. శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవాలా. అలాగే ఆ జగన్మాత అయినటువంటి దుర్గాదేవిని వీళ్ళు కుంకుమార్చన చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలి. రావి చెట్టు చేసుకుంటే ప్రదక్షిణాలు బ్రహ్మాండంగా ఉంటుంది. గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.